హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనకి రీయూజ్డ్ కంటెంట్ వస్తే మనం ఎలా దాన్ని అపీల్ చేసుకోవాలి ఆర్ ఎడిట్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ వ్లాగ్ చూపిస్తున్నాను మీకు. అండ్ నాదైతే 2 ఛానల్స్ అనమాట. ఒక్కటైతే ఇప్పుడు చూస్తున్నారు కదా దివ్యాంశి వ్లాగ్స్ అనమాట. ఇంకో ఛానల్ వచ్చేసి స్టోరేజ్ టెల్లింగ్ ఛానల్ అండ్ టిప్స్ వీడియోస్ అలా వేస్తుంటాను అనమాట. ఆ ఛానల్లో వచ్చేసి ఏమైంది, మనకి ఒక ఛానల్ అప్రూవల్ అయింది, ఇంకో ఛానల్ వచ్చేసి రిజెక్ట్ అయింది. రీయూజ్డ్ కంటెంట్ అనమాట. చాలా మంది క్రియేటర్స్కి ఇదైతే చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. దాన్ని ఈజీగా సాల్వ్ చేసుకునే స్టెప్స్ చెప్తాను ఈ వ్లాగ్లో. అండ్ నార్మల్గా ఫస్ట్ ఏం తెలిసిన రీయూజ్డ్ కంటెంట్స్ వచ్చిన తక్షణము మీరు సర్చ్ చేయండి, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని చెప్పేసి. బ్లైండ్గా ఎలాంటి డెసిషన్స్ తీసుకోకండి. అండ్ ఇదైతే నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ అనమాట. రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చేసింది, సడన్గా ఏం చేశాను, రీయూజ్డ్ కంటెంట్ అనే బటన్ అది ఉంటుంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేస్తే 2 ఆప్షన్స్ చూపించాయి నాకు. ఫస్ట్ వచ్చేసి డూస్ అండ్ డోంట్స్, మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు. ఒకటి వచ్చేసి అపీల్ అనమాట. అపీల్ అంటే యూట్యూబ్ వాళ్ళది తప్పు ఉంది, మనది తప్పు లేదు. అండ్ మనమైతే ఎలాంటి మిస్టేక్స్ చేయలేదు, అన్నీ మన ఒరిజినల్ కంటెంటే, ఎలాంటి కాపీరైట్స్ కానీ లేవు మన వీడియోలో. అండ్ ఎలాంటి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన వీడియోస్ కానీ మనము యూట్యూబ్లో డైరెక్ట్గా పెడితే కానీ కాపీరైట్ వస్తుంది అనమాట. సో అలాంటి వీడియోసే లేవు. అండ్ వేరే వాళ్ళ మ్యూజిక్ని క్లిప్గా మనము యాడ్ చేయలేదు. అండ్ అదర్ కంటెంట్ ఇప్పుడు మనము క్యాన్వా పిక్సెల్స్లో కొన్ని వీడియోస్ డౌన్లోడ్ చేసి దాన్ని కూడా క్లిప్స్గా యాడ్ చేస్తాం కదా, అవి కూడా ఎలాంటి ప్రాబ్లం కాదు. అవి నేను 8 సెకండ్స్ కన్నా లాంగ్ లెంత్ వీడియోస్ని యాడ్ చేయలేదు అని చెప్పేసి మనకి ఫుల్ ట్రస్ట్ ఉంటే మన ఛానల్ మీద అప్పుడు అపీల్ చేసుకోవాలి. ఇఫ్ సపోజ్ మన ఛానల్లో స్టిల్ రిజెక్షన్ అంటే స్టిల్ ఏమన్నా కాపీరైటెడ్ కంటెంట్ ఏదైనా ఉండి మనం అపీల్ చేసుకుంటే ఏమవుతుంది, మళ్ళీ రిజెక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో దానివల్ల ఎలాంటి యూజ్ఫుల్ లేదు. సో మీరు ఫస్ట్ స్టెప్ అపీల్ అంటే నార్మల్గా మనది ఏమి మిస్టేక్ లేదు, యూట్యూబ్ వాళ్ళది మిస్టేక్ అంటే అపీల్ చేసుకోవాలి. అపీల్ ఎలా చేసుకోవాలి అని చెప్తే, అపీల్ ఆప్షన్ కింద వచ్చేసి మనకి URL అని ఉంటుందన్నమాట. అక్కడ క్లియర్లీ మెన్షన్ చేసి ఉంటారు మనకి ఏం చేయాలి అని చెప్పేసి. ఫస్ట్ వన్ ఏంటి అంటే, మనము యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు మనం కొత్తగా ఒక వీడియో తీసిన తర్వాత మనం ఎడిట్ ఎలా చేస్తాము, వాయిస్ ఓవర్ ఎలా ఇస్తాము, యానిమేషన్ ఎఫెక్ట్స్, టెక్స్ట్ ఎఫెక్ట్స్, ఎవ్రీథింగ్ మనం కొత్తగా ఒక వీడియో చేస్తున్నామంటే ఎలా చేస్తామో అలా ఫుల్ వీడియోని వాళ్ళకి చూపించాలన్నమాట. స్క్రీన్ రికార్డ్ కానీ పెట్టొచ్చు మీరు, ఆర్ అదర్ ఫోన్లో రికార్డ్ చేసుకుంటూ మీరు బ్లాగ్ చేయొచ్చు. అండ్ అది చేసి దాన్ని అప్లోడ్ చేసి అన్లిస్ట్లో పెట్టాలన్నమాట. క్లియర్లీ మనం డిస్క్రిప్షన్లో యాడ్ చేయాలి, రివ్యూర్ కోసం ఇది అని చెప్పేసి. అంటే దిస్ వీడియో ఈజ్ జస్ట్ ఫర్ ది రివ్యూర్ టు టేక్ యాక్షన్ అనేటట్లా. అంటే నార్మల్గా ఏమి రివ్యూర్ మనకు చెప్పిండారు అన్లీస్ట్లో పెట్టేసి, అన్లీస్ట్లో పెట్టిన ఒక 5 or 10 సెకండ్స్ లోపు దాన్ని URLని షేర్ చేయాలంటే ఆ వీడియో లింక్ని మనము అపీల్ ఉంటుంది కదా అక్కడ ఆప్షన్ వస్తుంది, ఆ ఆప్షన్ దగ్గర షేర్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఆ వీడియో ఓకే ఆల్రెడీ అన్లిస్టెడ్లో ఉంది అంటే యూట్యూబ్ వాళ్ళు దాన్ని ప్రాసెసింగ్ చేసింటారు ఎలాంటి వీడియో అని చెప్పేసి. మనం క్లియర్గా అప్లోడ్ చేసిండాల, దాంట్లో ఏం చెప్పిండాలో తెలిసిన ఆ వీడియో అయితే మనం పబ్లిక్ పెట్టకూడదు, అది జస్ట్ రివ్యూర్ కోసం మాత్రమే. అండ్ ఆ వీడియో వచ్చేసి జస్ట్ వీడియో రివ్యూర్ మాత్రమే, అంటే యూట్యూబ్లో రివ్యూర్. నార్మల్గా రివ్యూ ఎవరు చేస్తారంటే AI మిషన్స్ మాత్రమే చేస్తాయి. వాటికి ఏమైనా మనకి వచ్చేసి AI వాయిస్ ఏమైనా మనం పెట్టింటే వీడియోస్లో అది కూడా డిటెక్ట్ చేసేస్తుంది. ఛానల్ డిటెక్ట్ అయ్యి అండ్ ఎందుకు మనకి రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందంటే నా ఛానల్ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేనైతే స్టోరీ టెల్లింగ్ అండ్ టిప్స్ వీడియోస్ చేస్తాను కదా, అక్కడైతే కొన్నిసార్లు వాయిస్ ఇవ్వలేను అనమాట. ఎందుకు అంటే నా బుజ్జిగాడు ఉంటాడు, 2 year కిడ్ అనమాట. సో వాడేం చేస్తాడు, నేను చెప్పేటప్పుడు వాయిస్ ఏమైనా మాట్లాడేది అది ఇది చేస్తాడు అండ్ సరిగ్గా ఉండదు. ఇప్పుడు కానీ వినొచ్చు మీరు ఎంత బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉందో. నాకైతే ఇప్పుడైతే విలేజ్లో ఉన్నానమాట, సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటప్పుడు వీడియోస్ నేను వాయిస్ ఇవ్వలేనని చెప్పేసి AI అంటే ఎగ్జాక్ట్ స్క్రిప్ట్ నేనేం చెప్పాలో అంతా కూడా వాయిస్ అంటే రికార్డింగ్ చెప్పేసి నేను అప్లోడ్ చేస్తాను. అండ్ AI వచ్చేసి మనకి సేమ్ ఎగ్జాక్ట్ కంటెంట్ని మనం ఏం చెప్పాలనుకున్నామో ఎగ్జాక్ట్ని అది రిపీట్ చేస్తుంది అనమాట, చెప్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే నేను వాయిస్ రికార్డ్ పెట్టేసి ఛానల్కి అప్లోడ్ చేస్తుంది. ఇదైతే మిస్టేక్ ఏం కాదు, బట్ ఏమైంది అంటే మెయిన్ ఇది వచ్చేసి 2025 and 2026లో వచ్చిన కొత్త రూల్స్ అనమాట ఇవి. AI వాడుకుని మనం వీడియోస్ కానీ వాయిస్ కానీ ఫుల్ ఎవ్రీథింగ్ ఒక వీడియోలో AI ఉంది, మనుషులు కనబడట్లేదు అంటే అవి రీయూజ్డ్ కంటెంట్లా పడిపోతుందంట. ఇది అస్సలు అయితే నాకు తెలియదు. అండ్ చాలా మంది అనుకోవచ్చు
అండ్ ఎన్నో స్టోరీ టెల్లింగ్ ఛానళ్ళు కూడా ఇవే కదా చేస్తాయి అని చెప్పేసి. అండ్ వాళ్ళకి స్టార్టింగ్లో అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చింటాయి, ఎన్నో క్రియేటర్స్ ఫేస్ చేసింటారు అనమాట తెలియకుండా. బట్ వాళ్ళు ఏమీ మిస్టేక్స్ చేయకుండా అపీల్ చేసుకుంటారు. నేను చేసిన మిస్టేక్ అదే అనమాట. నేను అపీల్ కన్నా ముందర ఆ రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన తర్వాత జస్ట్ ఒక 3 or 4 వీడియోస్, షార్ట్ వీడియోస్ డిలీట్ చేసేసాను. అంటే గూగుల్ నుండి మనం ఏమైనా మోటివేషనల్ కోడ్స్ డౌన్లోడ్ చేసేసి అప్లోడ్ చేసి సాంగ్స్ పెడతాం కదా, అలాగని చేయకూడదు అనమాట. నేను అలాంటి వీడియోస్ ఒక 4 చేసేసి షార్ట్స్ అనమాట నా ఛానల్లో, సెకండ్ ఛానల్లో. సో అదేమైంది అంటే దానివల్ల వచ్చిందని చెప్పేసి నేను డిలీట్ చేశాను. అప్పుడు అపీల్ ఆప్షన్ నాకు వెళ్ళిపోయింది అనమాట. అంటే అక్కడ క్లిక్ బటన్ ఉంటుంది, బట్ మనం క్లిక్ చేసినా యూఆర్ఎల్ షేర్ చేసినా తీసుకోదనమాట. మనము ఆ స్పెసిఫిక్ వీడియోలో ఏం చెప్పాలనేది ఇప్పుడు చెప్తాను. అండ్ ల్యాగ్ అయిపోతుంది, మిస్టేక్ చేసుకోకండి. కాకపోతే క్లియర్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఆ వీడియోలో ఏం చెప్పాలంటే మనము నా పేరు దివ్య. ఇఫ్ సపోజ్ ఈ ఛానల్ దివ్యాంశి వ్లాగ్స్ అనుకోండి. హాయ్, నా పేరు దివ్య, నా ఛానల్ నేమ్ దివ్యాంశి వ్లాగ్స్. నేను వచ్చేసి లిటరలీ 1 year నుండి వ్లాగ్స్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే వచ్చేసి నాకు కాపీరైట్ కంటెంట్ ఆర్ ఎలాంటి వీడియోస్ కానీ నేను ఎవరి వీడియోస్ కానీ కాపీ చేయలేదు. ఎవ్రీథింగ్ నేను నా ఇంటెన్షన్, నా ఐడియాస్ కొద్దీ నేను ఎడిట్ చేసేసి అప్లోడ్ చేస్తున్నాను. బట్ రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది అని చెప్పేసి మనం వాయిస్ ఓవర్ చెప్పాలి. అక్కడ మీరు ఫేస్ చూపించుకున్నా చెప్పొచ్చు, ఆర్ ఏదైనా స్క్రిప్ట్లో రాసేలాగన్నా కానీ చెప్పొచ్చు అనమాట. అది పబ్లిక్ అవ్వదు, జస్ట్ వాళ్ళకి అన్లిస్ట్లో వాళ్ళు చూసేదానికి ఇలాంటి వీడియోస్ చేయాలన్నమాట అపీల్ కోసం. తర్వాత అయితే ఇలా చేసిన తర్వాత ఏం చేయాలి, అప్లోడ్ చేసిన వెంటనే వాళ్ళకి యూఆర్ఎల్ షేర్ చేయాలన్నమాట. షేర్ చేసిన తర్వాత ఓకే ఆ వీడియో అంతా బాగుంది అని చెప్తే, అండ్ నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఏం తెలిసిన దీంట్లో విషయం. అండ్ మీరు జస్ట్ వ్లాగ్స్ ఎలానా చేసుకోండి, ఏం రీయూజ్డ్ కంటెంట్ రాదు. టెక్స్ట్ గురించి మనం స్టోరీ టెల్లింగ్లో ఇట్లా స్క్రోల్ అవుతుంటుంది కదా, అలాంటి టెక్స్ట్ వీడియోస్ మనం చేసేటప్పుడు దాంట్లో వచ్చేసి క్లిప్స్ యాడ్ చేయాలన్నమాట. నేను అంటే అది కూడాను అపీల్ అవుతుంది, నో ఇష్యూ అనమాట. మీరు అపీల్ కన్నా ముందు వీడియోస్ డిలీట్ చేస్తే అపీల్ అయ్యే ఛాన్సెస్ లేదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి ఏమది ఎడిట్ ఆప్షన్ అనమాట. ఎడిట్ అండ్ రీఅప్లై అనేది అట్లా ఉంటుంది అనమాట. ఎడిట్ అండ్ రీఅప్లై అంటే మన ఛానల్లో కొన్ని మనకి ఏమైనా సస్పీషియస్గా అనిపిస్తే, అంటే మేబీ ఈ వీడియో వల్ల నాకు కాపీరైట్ పడి ఉండొచ్చు, లేదా రీయూజ్డ్ కంటెంట్ ఈ వీడియో వల్ల వచ్చిండొచ్చు అని చెప్పేసి మనకి ఏదైనా కొన్ని టాపిక్స్ మీద మనకి గ్లాన్స్ ఐడియాస్ ఉంటుందని కదా. సో అలాంటి వీడియోస్ మనం డిలీట్ చేసేద్దాం. అంటే వ్యూస్ ఏమి రాకుండా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. సపోజ్ వ్యూస్ ఏమైనా మనకి ఎక్కువగా అదే వీడియోకి వచ్చిందంటే కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. ఇఫ్ సపోజ్ ఆ వీడియోలో మీరు వేరే వాళ్ళ క్లిప్స్ కానీ వేరే వాళ్ళ ఐడియాస్ కానీ అండ్ ర్యాండమ్గా ఏదైనా ఏఐ వాయిసెస్ కానీ జస్ట్ ఏమి అంత హార్డ్ వర్క్ చేయకుండా జస్ట్ అలా ఊరికే ఏదో టెక్స్ట్ స్క్రోలింగ్ లాగా పెట్టేస్తే యూట్యూబ్ వాళ్ళదంతా ఎఫర్ట్లెస్ వీడియో, సో మానిటైజేషన్కి ఎలిజిబుల్ కాదు అని చెప్పి చూపించేస్తుంది. అండ్ ఇదైతే ప్రాబ్లం ఏం కాదు, బట్ ఒక ఆప్షన్ యూట్యూబ్ వాళ్ళకి మనకి రిజెక్ట్ చేయాలి. ఎందుకు ఇవన్నీ చేస్తారంటే ఇప్పుడైతే చాలా మంది కాపీ చేసి అప్లోడ్ చేస్తారు వీడియోలు. అండ్ ఓనర్ ఉండేవాళ్ళు అంటే ఫస్ట్ టైం క్రియేట్ చేసేవాళ్ళు ఎంత కష్టపడి క్రియేట్ చేసింటారు. మేబీ మీరు ఐడియాస్ తీసుకోవచ్చు కానీ ఎగ్జాక్ట్గా దాన్ని కాపీ చేసి పెట్టకూడదు కదా. సో అందువల్ల యూట్యూబ్ వాళ్ళు వచ్చేసి మనకి ఇలాంటి ఆప్షన్స్ని తీసుకొచ్చారనమాట. సో ఎవరెవరు రియల్గా చేస్తున్నారు అండ్ ఎవరెవరు కాపీ చేస్తున్నారని. ఇప్పుడు మనకు వచ్చే లాభం ఏంటి అంటే ఇప్పుడు ఓన్గా మనం కంటెంట్ చేసి మన వీడియోస్ అవతల వాళ్ళు కాపీ చేసి పెట్టేస్తే వాళ్ళకి వ్యూస్ ఎక్కువగా పోతాయి. సో మనకి ఎంత ఫీల్ ఉంటుంది అండ్ మనకి వచ్చే రెవెన్యూ కన్నా వాళ్ళకి వచ్చే రెవెన్యూ ఎక్కువైపోతుంది. అండ్ అలాంటి వాళ్ళే ఇప్పుడు ఎక్కువ ఉన్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ వాళ్ళకి ఏం యూజ్ అని అనుకోవచ్చు మీరు. యూట్యూబ్ వాళ్ళకి ఏం యూజ్ అవుతుందంటే ఇప్పుడు ఒకే వీడియో, ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను బ్లాగ్ అనుకోండి, కామెడీ వీడియో అనుకోండి, ఏమైతుంది నా సేమ్ ఎగ్జాక్ట్ థింగ్ వాళ్ళ వీడియోస్లోనే నా ఇమేజ్ పెట్టుకుని వాళ్ళు అప్లోడ్ చేస్తే ఒకే టైప్ ఆఫ్ వీడియో ఒకే కంటెంట్ రెండు సార్లు ప్రొజెక్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది వ్యూవర్స్కి వచ్చేసి ఉందిలే ఈ వీడియోను అదే ఆ వీడియోను అదే అని చెప్పేసి వాళ్ళు నెగ్లెక్ట్ చేసేసారు. ఇప్పుడు కొత్త వీడియోస్ వస్తూ ఉంటే ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మేబీ ఈ వీడియో నేను చూడలేదు అనుకోవచ్చు. ఇప్పుడు ఒకేలాంటి వీడియోస్ ప్రతి ఒక్కరు క్రియేట్ చేస్తే వాళ్ళకి కానీ లైక్ ఎలా అంటే ఇంట్రెస్టింగ్ అనిపించదు వ్యూవర్స్కి. అందుకోసం యూట్యూబ్ వాళ్ళు ఇలా చేస్తారనమాట. సెకండ్ ఆప్షన్లో వచ్చేసి మనకి 1 month టైం అడుగుతారు సెకండ్ ఆప్షన్లో ఎడిట్ చేసేదానికి. అండ్ ఆ ఆప్షన్లో వచ్చేసి
ఎడిట్ అంటే ఎలా చేయాలి, ఏదైనా వీడియోస్ మనకు సస్పిషియస్ గా అనిపిస్తే డిలీట్ చేసేసి అప్లై చేసేసుకోవచ్చు. బట్ 1 month టైం తీసుకోవాలి. ఫస్ట్ టైం ఏమైనా మనకి అలా మనం చేసిన తర్వాత కూడా మనకి రిజెక్ట్ అయితే ఏం చేసేయట్లేదు, మీరు ఉన్న ఇంకొన్ని వీడియోస్ ఏదైనా మీకు అనిపిస్తుంటే డిలీట్ చేసేసి మళ్ళీ అప్లై చేయాలి. అది 3 months తర్వాత వస్తుంది అనమాట రీ అప్లై బటన్. మీరు 3 months వెయిట్ చేయాలని అనుకుంటాను. అప్పుడు ఏమైతుంది తెలిసిన, ఆ వీడియోకి వచ్చిన వాచ్ అవర్స్ అండ్ వ్యూస్ అన్నీ వెళ్ళిపోతే మానిటైజేషన్ కూడా అంటే రిజెక్ట్ అయిపోతుంది. సో మనం మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ వాచ్ అవర్ తెచ్చుకోవాలి, మంచి మంచి వీడియోస్ పెట్టాలి, ఎలాంటి కాపీరైట్ కంటెంట్ లేకుండా స్వంతంగా వీడియోస్ పెట్టి చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసేసి తర్వాత అప్లై చేసుకోవాలి. అప్పటికి మనకి వాచ్ అవర్ 3 months లోపు కంప్లీట్ అయితే ఓకే, లేదంటే 4 months 5 months ఆర్ 1 year పట్టొచ్చు. కొంతమంది అయితే ఏదైనా 5 years 4 years నుండి చేస్తుంటారు. ఏదో ఒక వీడియో కాపీ చేసేసి పెట్టేసిన తక్షణం వైరల్ అయిపోతే అప్లై చేసింటారు. సో దానివల్ల వాచ్ అవర్ అండ్ వ్యూస్ వచ్చింటాయి, అప్లై చేస్తారు, రిజెక్ట్ అవుతుంది. సో ఆ వీడియో డిలీట్ చేస్తారు. ఇప్పుడు మొత్తం వాచ్ అవర్ పోతుంది. లిటరలీ వాళ్ళు మళ్ళీ ఫస్ట్ నుండి చేయాలన్నమాట. సో అలా వస్తుంది అనమాట. లేదా మీరు కాపీరైట్ స్ట్రైక్స్ ఏమైనా మీ వీడియోస్కి 3 times పడితే అంతే మీ ఛానల్ కొలాప్స్ అయిపోతుంది. సో డిలీట్ అయిపోతుంది ఆర్ సస్పెండెడ్ అయిపోతుంది అనమాట. సో నేనేమనుకున్నాను, నాకైతే చాలా అంటే చాలా డిప్రెషన్ అయిపోయింది. నేనైతే ఎందుకంటే ఎంత కష్టపడి చేశానో. ఈ దివ్యాంశి వ్లాగ్ ఛానల్ ఉంది కదా, ఈ ఛానల్ వచ్చేసి 1 year బ్యాక్ క్రియేట్ చేసి వ్లాగ్స్ అయితే డైలీ ఏం పెట్టలేదు. అండ్ 3 months పెట్టాను, మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వల్ల స్టాప్ చేశాను. హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు నాకైతే ఖాళీగా ఉండేదాన్ని కదా, అప్పుడు అనిపించింది అనమాట నాకు మేబీ స్టోరీ టెల్లింగ్ పెడదామని చెప్పేసి. అప్పుడు పెట్టిన ఛానల్ జస్ట్ 3 or 4 monthsలో మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయింది. సో హ్యాపీ అనమాట. ఆ ఛానల్ ఇప్పుడు ఈ ట్రిక్కీ సిచ్యువేషన్లో ఉండేది. రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది, నేనైతే డిలీట్ చేసేసాను, రీఅప్పీల్ అయ్యలేదు. ఎడిట్ ఆప్షన్కి 1 month వెయిట్ చేయాలి. సో ఇదైతే సిచ్యువేషన్ అనమాట. అండ్ నేను అప్లై చేసిన దానికి రీయూజ్డ్ వచ్చేసింది. నేనైతే చాలా వెబ్సైట్స్, చాలా యూట్యూబ్ వీడియోస్ చూసి మరీ రీసెర్చ్ చేసి మరీ మీకు వీడియో చెప్తున్నాను అనమాట. సో రీయూజ్డ్ కంటెంట్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో ఈ వీడియోలో మొత్తానికి ఫుల్ డీటెయిల్గా చెప్తాను. అండ్ మీకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన తక్షణం ఏదైనా ఒక యూట్యూబ్లో వీడియో చూడండి, లేదు అంటే బ్లైండ్గా ఏమీ చేసేకపోద్దండి. సపోజ్ మీది ఒరిజినల్ కంటెంట్ అయ్యి మీరు ఏదైనా డిలీట్ చేస్తే రీఅప్పీల్కి మీకు ఆప్షనే ఉండదు. ఏది డిలీట్ చేయకుండా ఒక్కసారి అప్లై చేసి చూడండి. చాలామందికి ఈ అప్పీల్లోనే క్లియర్ అయిపోతుంది. కొంతమందికి ఏమంటే మనం రీయూజ్డ్ కంటెంట్ అది మనం కాపీ చేయకుండా కొంతమందికి లక్ ఉండదన్నమాట. ఏఐ వాయిస్, టెక్స్ట్, ఇమేజ్, ఇలా గూగుల్ పిక్సెల్స్, క్యాన్వా నుండి క్లిప్స్ తీసుకుని యాడ్ చేసి ఉంటాం కదా, అలాంటివన్నీ కూడా ఈ రీయూజ్డ్ కంటెంట్లోకి వస్తుంది. ఎందుకంటే ఏఐ డిటెక్ట్ చేస్తుంది అనమాట. సూపర్ పవర్ఫుల్ అయిపోయింది ఏఐ అయితే. సో అందుకోసం చెప్తున్నాను, 2 options, ఎడిట్ ఆర్ అప్పీల్. మీరు అప్పీల్ అవ్వకుంటే ఎడిట్ ఆప్షన్కి పోవాలి అండ్ రీఅప్లైకి. ఎడిట్లో డిలీట్ చేసి అప్లోడ్ చేయొచ్చు, ఆర్ మీ వీడియోస్ని ప్రైవేట్కి పెట్టి అప్లోడ్ చేయొచ్చు. ప్రైవేట్ అంటే ఫ్యూచర్లో ఎవరు చూడలేరు అనమాట. మీకు మానిటైజేషన్ అయిన తర్వాత మళ్ళీ కలిసి మీరు అన్లిస్ట్కి అంటే అప్లోడ్ పబ్లిక్కి పెట్టుకోవచ్చు అనమాట. అంతవరకు మీరు ప్రైవేట్లోనే పెట్టాలి. అండ్ ఫ్యూచర్లో మీరు ఏం వీడియోస్ చేసినా సరే ఆ వీడియోస్కి ప్రతి దానికి కూడా మీరు డిస్క్రిప్షన్లో యాడ్ చేయాలి, ఇది నా ఎఫర్ట్. అండ్ ఇలాంటి వీడియోస్ని నేను ఇలాంటి యాప్లో ఎడిట్ చేసి మరి చేశాను అని చెప్పేసి. అయితే ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ జస్ట్ 2 options అంతే అండి. అపీల్ చేసుకోవచ్చు లేదా మీరు రీఅప్లై చేసుకోవచ్చు. రీఅప్లైకి మీరు ప్రైవేట్లో పెట్టి ఎలాంటి సస్పిషియస్ ఆర్ కాపీరైటెడ్ వీడియో ఏమైనా ఉంది అనుకుంటే మీరు రీఅప్లైకి మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. 1 monthకి ఒక్కసారి ఓపెన్ అయింది అనమాట. మీకు ఈ రోజు ఏమైనా రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది అంటే లిటరలీ 1 month తర్వాత మీరు రీఅప్లై చేసుకోవచ్చు. అప్పుడు కానీ మీ ఛానల్ ఏమైనా ఏఐ వాళ్ళు డిటెక్ట్ చేసేసి యూట్యూబ్ వాళ్ళు రిజెక్ట్ చేస్తే మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ వచ్చేసి 3 months తీసుకుంటుంది అనమాట, 90 days. సో అప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి మనం మొత్తం ఏమేమి అనిపిస్తుందో ఏఐ నుండి క్రియేట్ చేసాము ఆర్ స్క్రోలింగ్ టెక్స్ట్ ఇలాంటివన్నీ డిలీట్ చేసేయాలన్నమాట. చేసిన తర్వాత మనము మళ్ళీ కొత్తగా వీడియోస్ని అండ్ ఒరిజినల్ ఎఫర్ట్స్ తోటి మంచిగా అండ్ చెప్పాను కదా, ఈ వీడియో మీకైతే అర్థమైంది అనుకుంటాను. అండ్ మొత్తానికి మనమైతే చాలా రిస్క్లో ఉన్నాం అనమాట.
సో చాలా జాగ్రత్తగా వ్లాగ్స్ చేయండి, చాలా జాగ్రత్తగా చూసి మరి మానిటైజేషన్కి అప్లై చేసుకోండి. వెంటనే అప్లై చేయొద్దు, ఎందుకంటే మానిటైజేషన్ కన్నా ముందు మీరు ఎన్ని వీడియోస్ డిలీట్ చేసినా అవేం ప్రాబ్లం కాదు. మానిటైజేషన్ అప్లై అయిన తర్వాత అది అప్రూవల్ వచ్చిన తర్వాత మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన తర్వాత డిలీట్ చేస్తే మీకు అప్పీల్ ఆప్షన్ ఉండదన్నమాట. సో మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ ఇంతవరకు అయితే నా ఛానల్ అండ్ నా వ్లాగ్స్కి సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అనమాట. ఈ వీడియో మీకైతే చాలా యూస్ఫుల్ అనుకుంటాను. అండ్ సో మీకు ఏమైనా ఈ వ్లాగ్ నచ్చితే, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసుకోండి. అండ్ ఎంతోమంది క్రియేటర్స్కి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.